హాయ్ హలో వెల్కమ్ టు పీపుల్ మీడియా. సో ఈరోజు వచ్చేసి మన ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, జనాల్లో ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి అనేది అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. సార్ అన్న, ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు కదా, సో జనాలు ఏం చెప్తున్నారు, అసలు ఏంటి? జనాలలో మంచి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ రెడ్డి పక్కా గెలుస్తాడని చెప్పేసి, నవీన్ యాదవ్ పక్కా గెలుస్తాడని చెప్పేసి జనాలు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే నవీన్ ఇక్కడ లోకల్ వ్యక్తి కాబట్టి ఇంతకు ముందే చాలా పరిచయం అయిన, ఇంతకుముందు కూడా వేరే సందర్భాలలో ఆయన పోటీ చేసిండు. ఇప్పుడు కూడా ఆయన నేషనల్ పార్టీ పోటీ చేస్తున్నాడు కానీ మంచి స్పందన ఉంది. నవీన్ యాదవే గెలుస్తాడని చెప్పేసి అందరూ చెప్తుంది. అన్న, మీరేమంటారా? మీకే ఏ విధంగా ఉంది సార్ ప్రచారానికి వెళ్ళినప్పుడు? మీకేమైనా పడుతుంది? నాగరాజు రామత్నగర్ డివిజన్. మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీతో ఏం మాట్లాడుతున్నారు జనాలు? ఏం చెప్తున్నారు? అంటే పబ్లిక్ పరిచయం అవుతారు. ఎందుకు పరిచయం అవుతారు అంటే, అరే వీళ్ళు ఇంత సేవ చేసారు, ఇప్పుడు కాదు దాదాపు 40,000 సందిని వాళ్ళ ఆయన చేసాడు, 20,000 సంది ఈయన చేస్తున్నాడు. ఇంత సేవ చేస్తున్న మనిషి మీద వ్యతిరేకంగా వాళ్ళకి చెప్పడం, వీళ్ళు చెప్పడం, పబ్లిక్ పరిచయం అవుతారు. ఫస్ట్ ఇప్పుడు ఏదైనా పార్టీ, ఎవరిదైనా పార్టీ అదేం లేదు, అన్ఎక్స్పెక్టెడ్ ఆయన చనిపోయాడు, వదిలేద్దాం. ఇప్పుడు ఆ పాప మేడం ఇప్పటిదాకా బయట కనిపించలేదు. మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నేను ఈ డివిజన్ ప్రెసిడెంట్, నా పేరు నాగరాజు. 14లో నేను ప్రెసిడెంట్, అప్పుడు డివిజన్ ప్రెసిడెంట్, నా పేరు నాగరాజు. ఆయన త్రూలని తిరిగి కూడా మా కష్టాలు మేము పడ్డాం. తర్వాత సో 1 by 1 ఆటోలు పోయి అటు పోయి ఇక్కడ పోయి జరిగిపోయింది, పక్కన పెడదాం. ఇప్పుడు ఆడ మనిషి ఆమెకేం తెలియదు, అసలు మేమే చూడలే, ఆమెను మేమే చూడలే. ఊరు తీసుకొచ్చి పబ్లిక్ ఇదే నవీన్ యాదవ్ దాదాపు 20 సంవత్సరాలు నుంచి ఆయన పబ్లిక్లో ఉన్నారు, తిరుగుతున్న సేవాభావాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సింపుల్గా ఏం చెప్పాలంటే ఇంకా 3 ఏళ్ళే ఉంది, 2 సార్లు గడిచిపోయింది, 3 సార్లు. ఒక ఛాన్స్ ఇద్దాం, పార్టీలు పక్కన పెడదాం. బీఆర్ఎస్ఎల్ పక్కన పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు పక్కన పెట్టండి, బీజేపీ వాళ్ళు పక్కన పెట్టండి, ఎంఐఎం పక్కన, ఆ టోటల్ పార్టీలను పక్కన పెట్టేసారు. ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం. ఏమంటావు? ఈ 3 సంవత్సరాల్లో ఈ 20 ఏళ్ళు చేసిన సేవ పక్కన కూడా పెట్టేసి ఈ 3 ఏళ్ళ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేస్తారో చూస్తారు. పబ్లిక్ నచ్చింది అనుకో ఆటోమేటిక్, లేదనుకో 1 టైం. ఒకవేళ నవీన్ అన్న ఎంత మెజారిటీతో గెలవచ్చు? అసలు మెజార్టీ ముఖ్యం కాదబ్బా, గెలుపుకి మెజార్టీకి సంబంధం లేదు. ఈ మెజార్టీ అడిగేదంతా సైకో మైండ్. నేను కుల్ల చెప్తున్నా, ఏం ఒక ఓటుతో గెలిస్తే మెజార్టీ కాదా? వాజ్పేయి ప్రభుత్వంలో ఒక ఓటుతో కేంద్రం పడిపోయింది, ఐడియా ఉందా? నువ్వు పుట్టలేదు. వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్రం పడిపోయింది, చంద్రబాబు నాయుడు సీఎం ఆ రోజుల్లో. సో ఓటు మెజార్టీ ముఖ్యం కాదు, వ్యక్తి ముఖ్యం, మనిషి ముఖ్యం, లోకల్ ముఖ్యం, అర్థం చేసుకున్న మనిషి ముఖ్యం. ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం నవీన్ యాదవ్కి. నా పేరు మొహమ్మద్ రియాజ్, సంతోష్ గిరి బస్తీ లీడర్. మొత్తం పీజీఆర్ ఉన్నాయి, అప్పటి నుంచి మేము ఉన్నాయి కాంగ్రెస్ లో. ఓకే, ఇప్పుడు 22 సంవత్సరం అయింది రోడ్ వేసి డ్రైనేజ్ చేసి అన్ని చేసి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పని అయింది, ఈ బీఆర్ఎస్ లా ఒక్క రూపాయి పని చేయలే. కావాలంటే మీరు నడు, నేను చూపిస్తా. ఏ బీఆర్ఎస్ వాళ్ళు రాని, నేను చూపిస్తా ఏం పని చేసిన పోయి మీరు ఇక్కడ బస్తీలా చెప్పు, అడుగుతా, నేను గ్యారంటీతోని. మన దగ్గర మాటల్లో పని కావాలి, మన ముఖ్యం. ఇప్పుడు పని చూసి చాలా మంది ఖుషి అయిపోతున్నాం. ఇప్పుడు మొత్తం జంక్షన్ చేయించినాం, వాటర్, సెవరేజ్, మొత్తం రోడ్డు మొత్తం జంక్షన్ చేసి చాలా ఖుషి అయిపోయింది. రేషన్ కార్డు కూడా ఖుషి అయిపోయింది. ఓకే, ఎక్కడ పోతే చాయ్ దాగురు యాదన్నా, నీళ్ళు దాగురు యాదన్నా చెప్తున్నాం. ఎందుకు? వాళ్ళకు కూడా తెలుసు పని చేస్తున్నాం మన బస్తీకి, ఏం ఉండే కూడా యాదన్నా ఉంటుంది. అందుకోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.